వెల్కమ్ టు జెన్యా మీడియా. నేను మీ యాంకర్ మహా. 19th నర్సరీ మేళా జరుగుతుంది మన హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్ పక్కనే. సో ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా కలెక్షన్ వచ్చినాయి, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అయితే విన్నాము. సో ఒకసారి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే వీడియో కూడా చూపిస్తాను. సో చూసేద్దాం. సార్ ఈ ప్లాంట్ ఏంటి సార్, దీని పేరేంటి? సైకస్ ఫామ్. సైకస్ ఫామ్, ఓకే. దీని ప్రైస్ ఎంత సార్? 10,000 ఉంటుంది. సో దీని లైఫ్ స్టైల్ ఎన్ని రోజులు బ్రతుకుతుంది మొక్క? 30 సంవత్సరం ప్లాంట్. 30 సంవత్సరాల వరకు దీన్ని బ్రతికించవచ్చు. 30 సంవత్సరం నుంచి ఎంత హైట్ వచ్చింది. ఇది 100 సంవత్సరం పెడితే ఏం కాదు, 100 సంవత్సరాలైనా ఉంటుంది. ఎట్లే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకి 2 రూపీస్ నుంచి 2 lakhs వరకు కూడా ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ అన్ని ప్లాంట్స్ కూడా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి జామ చెట్లు కానివ్వండి, మీకు ఏ చెట్టు కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుందండి. ఇంకా మీరు గార్డెనింగ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఇంటిని షోకేస్ చేసుకోవాలనుకున్నా, ఇంటి మీద పెట్టుకోవాలనుకున్నా, పెరట్లో పెట్టుకోవాలనుకుంటున్నా, ఒకసారి లుక్ వేసుకోండి. మీకు ఏ ప్లాంట్ కావాలన్నా దొరుకుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మన ఇంటిని కలర్ఫుల్గా చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మనం షోకేస్కి వాడుతూ ఉంటాము. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ చెట్టు మనకి ఊర్లలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది అండి. మనము కాగితా పూలు అంటాం కదా, దాని బ్రీడ్ అనమాట ఈ చెట్టు. సో ఇలాంటి చెట్టులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. మనకి పల్లెటూరులో యాక్చువల్గా అయితే ఫ్రీగానే దొరుకుతాయి, కానీ హైదరాబాద్లో ఏదైనా మనం డబ్బులు పెట్టి కొనాల్సిందే ఖచ్చితంగా. ఈవెన్ సాయిల్ మట్టిని కూడా కొనాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మొక్కలు ఉంటే మనము ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అలాగే రోగాల బారి నుంచి కూడా పడకుండా ఉండడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మన ఎయిర్ పొల్యూట్ అవుతూ ఉంది. సో అలాంటి ఎయిర్ని మనము రీఫ్రెష్ చేయాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో ప్లాంట్స్ ఉండాలి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఏదో ఒక విధంగా మన హెల్త్కి యూజ్ అయ్యే ప్లాంట్సే ఉన్నాయండి. సో మనం మందార పూలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. మందార పూల్ని మనం హెయిర్ ఆయిల్ లాగా, ప్లస్ హెయిర్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్లో కూడా మందార పూలను యూజ్ చేస్తుంటారు కదా. సో మందార పూల్లో కూడా మనకి వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మందార పూలు. మనం రెగ్యులర్గా అయితే ఇలా చూస్తాము హైబిస్కస్లో, కానీ ఇక్కడ మనం చూడొచ్చు వైట్ కలర్లో ఉంది, అలాగే పింక్ కలర్లో ఉంది, మనకి డిఫరెంట్ ఎల్లో కలర్లో ఉందన్నమాట. ఇవన్నీ ప్లాంట్స్ కూడా ఒక్కొక్క బ్రీడ్లో ఒక్కొక్క వెరైటీ కలెక్షన్ ఉందన్నమాట. సార్ మీ షాప్లో తక్కువ ప్రైస్ అనేది ఏ మొక్క నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి ఆ తక్కువ మొక్కది చూపిస్తారా? ఒకసారి ఆ మొక్కను చూపిస్తారా? 50 రూపీస్. వాసన మంచిగా వస్తుంది, అవుట్డోర్. స్మెల్ కూడా బాగుంది. దీన్ని ఎందుకు వాడతారు సార్? ఇది ఆక్సిజన్ వస్తుంది, వాసన కూడా మంచిగా వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ మనకైతే రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి, చూడండి చాలా బాగుంది. సార్ ఈ ప్లాంట్ పేరు ఏంటి సార్? డాంతస్. 40 రూపీస్. కూపియా 50 రూపీస్. సిలోసియా, మినీ డలియా, పిటోనియా. ఇక్కడ మొక్కల్లో అయితే చాలా మొక్కలు ఉన్నాయండి. వాటి ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు వాడతారు అనేది మనకి తెలీదు. ఒకసారి అయితే సార్ని అడిగి తెలుసుకుందాం, వాటి పేర్లు ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. హలో సార్, నమస్తే. నమస్తే సార్ ఈ చెట్టు ఏంటి సార్, వెరైటీగా ఉంది, దీన్ని ఎందుకు వాడతారు? గోల్డెన్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఇది ఇండోర్లో వస్తుంది. ఇండోర్లో పెడితే ఆక్సిజన్ మంచిగా వస్తుంది, వాటర్ కొంచెం తక్కువ ఇవ్వాలి. తక్కువ ఇస్తే మంచి చెట్టు వస్తుంది. వాటర్ ఎక్కువ ఇస్తే అగిలిపోతుంది. పర్పస్ లో కూడా యూజ్ అవుతుంది ఆక్సిజన్కి. ఇక్కడ హెర్బల్ ఆయిల్స్ అయితే చూస్తున్నామండి. అసలు దీని పర్పస్ ఏంటనేది సార్ అయితే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్ దీన్ని ఎందుకు వాడతారు సార్? కేరళ 999 అన్నమాట ఆయిల్. ఇది హెర్బల్ 65 వనమూలికలు కలిసి ఉంటుంది. అన్ని నొప్పులకు వస్తుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది అనుకోండి, ఆస్మా, సైనస్, మైగ్రేన్ ఏది ఉన్నా ఒక 2 drops వేసి బ్రీతింగ్ చేస్తే సరిపోతుందన్నమాట. పెయిన్స్ ఉన్నాయంటే ఒక 4 drops వేసి అప్లై చేయాలి. ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఒక 4 drops వేసి అప్లై చేసుకోవాలి. బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఒక 2 drops వేసి స్మెల్ చూస్తే సరిపోతుంది అన్నమాట. అన్ని నొప్పులకి ఒకటే.